వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. సోనియా గాంధీకి ఒక న్యాయం, ఎమ్మెల్సీ కవితకు మరో న్యాయమా? కేంద్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపాటు. మోడీకి జై కొడితే బయటకు వస్తారని, లేదంటే జైలుకే. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఘటనపై సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్య. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తక్షణమే అరెస్ట్ చేయాలి. గన్ పార్కులో ఉస్మానియా యూనివర్సిటీ ఐకాస ఆందోళన. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పట్ల వ్యవహరించినట్లు, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు వ్యవహరించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈడీ, సిబిఐ, బీజేపీ జేబు సంస్థలన్న ఆయన బండి సంజయ్ వ్యవహారము గురువింద గింజ చందంగా ఉందని కామెంట్ చేశారు. ధైర్యం ఉండాలి బిడ్డ, ఏం చేస్తాను చెప్పేది పాపం చదివించుకోవాలి. ఇక దీంతో మన కుటుంబం అది కావాలి. ఇక్కడ మనం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వర్తల కొట్టుకపోతే అప్పుడు గాంధీ వల్ల అవు బిడ్డ ఆవు రాయిందా మనం మండలం ఒక పని చొరవ తీసుకుని క్రైమ్ అవి దీన్ని రమ్మంటే ఇవి అనుకోకుండా నాకు హోంవర్క్ ఉంది డాడీ నేను రామని చెప్పాను. వాళ్ళిద్దరిని పెళ్లికి తీసుకుపోయాడు. పెళ్లికి తీసుకున్న రజనీకాంత్ నేను అడ్వకేట్ పెట్టి బయట రజనీకాంత్ అడ్వకేట్ పెట్టి బయట మొన్న స్పష్టంగా గమనిస్తుండ్రు. కాబట్టి బండి సంజయ్, కిషన్ రెడ్డి పేపర్ పులులలాగా మారి పేపర్ల ముందు రంకెలేసుడు, టీవీల ముందు పెడబొబ్బలు పెట్టుడు కాదు. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ పరిపాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఏ ఒక్క విచారణ అయినా చేసిండ్రా? సాగునీటి ప్రాజెక్టుల మీద, భూముల కేటాయింపుల మీద, మిషన్ భగీరథ మీద, ధరణి పోర్టల్ మీద, ఇలా ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల జరిగిన దందాలు, లావాదేవీల మీద నేనే స్వయంగా ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి ఫిర్యాదులు చేసిన. ఇంతవరకు ఎలాంటి విచారణ కూడా ఆదేశించలే. ఎఫ్ఐఆర్ చేసుడు, కేసులు కట్టుడు, అరెస్టు చేయడం అని చాలా దూరం. కనీసము నివేదికలు తెప్పించే ఆలోచన కూడా బీజేపీ చెయ్యలేదు. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో చంద్రశేఖరరావు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, హోంమంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు చెప్పిండ్రు, కామర్స్ మినిస్టర్ చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్నా, కేంద్రంలో ప్రభుత్వం మీదే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మీ జేబు సంస్థలు చంద్రశేఖరరావు వేల కోట్లు కొల్లగొట్టిండని మీరే ఆరోపణ చేసిండ్రు. మీరు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీకున్న కుమ్ముక్కు రాజకీయాలేంది? కాబట్టి ఏదో రాష్ట్రంలో ఏదో ప్రభుత్వం మీద పోలీసులు సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం జరగలేదు. ఒక రకంగా ఆ న్యాయవాది పాల్పడ్డ హత్య. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తక్షణమే పోలీసులు అతనికి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందో బెయిల్ క్యాన్సిలేషన్ కోసము
తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టాలి, అతన్ని అరెస్టు చేయాలి. అదేవిధంగా ఎంబడే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ద్వారా అతన్ని శిక్షించడానికి అవసరమైన చర్యలు పోలీసులు ముందుకు రావాలి. టీఆర్ఎస్ నాయకుల రకరకాల దుర్మార్గాల ఇదో కొత్త రకం దుర్మార్గం. అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్లో భాగం కాకపోయినా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ గ్రామం అందులో చూపించి గ్రామాన్ని మొత్తం రిక్రియేషన్ జోన్లో పెట్టడం ద్వారా ఇక్కడ రైతుల భూముల విలువలు పడిపోయి, ఎందుకంటే రిక్రియేషన్ జోన్లో ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి యాక్టివిటీకి కానీ అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేస్తుందా, స్వార్థపూరితంతో చేస్తుందా, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు టెంపరీగా వాయిదా పెట్టారు. అంటే ఈ ప్రాంత శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారికి ప్రజలు ఓట్లేసింది, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం కోసం ఓట్లేస్తే ప్రజల్ని హింసించడానికో ప్రజల్ని చంపడానికో, గతంలోనే ప్రాజెక్టుల పేరు మీద ఈ గ్రామంలో 2 సార్లు భూసేకరణలో మాట చెప్పిండు. అవినీతికి పాల్పడ్డా, అవినీతి ఆరోపణలు వస్తే బిడ్డైనా కొడుకైనా జైల్లో పెడతా అని మాట్లాడిండు. రెండోది, తన పార్టీలో ఒక ఎమ్మెల్సీ మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రశేఖరరావు పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉండే. కూతురైనా కొడుకైనా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అన్నప్పుడు చంద్రశేఖరరావే బయటకు వచ్చి స్పష్టంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి విచారణకు సహకరిస్తున్నామని చంద్రశేఖరరావు మాట్లాడాలి. రెండవది, ఈరోజు పార్టీలో ఉన్న సొంత కూతురు ఎమ్మెల్సీ ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీల నుంచి బహిష్కరించాలి. ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతి ఆరోపణలు వచ్చినాయని మంత్రి నుంచి బర్తరఫ్ చేసింది చంద్రశేఖరరావు. మరి బర్తరఫ్ ఇప్పటివరకు ఆరోపణలు ఏంటివో చెప్పలేదు. అంటే ఆరోపణలు వచ్చినాయన్న నెపంతో రాజయ్యను ఉప ముఖ్యమంత్రి నుంచి బర్తరఫ్ చేసినప్పుడు, ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఈ ఆరోపణల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా చంద్రశేఖరరావు మీద లేదా? చంద్రశేఖరరావు ఇంత మౌనంగా ఉన్నా బండి సంజయ్ కళ్ళకి కనిపించదు. ఎందుకనంటే మళ్ళీ ఆయన మంత్లీ వారిగా ఆయనకి ఇచ్చేటివి ఇయ్యడం ఏమన్నా మామూలు రావని అనుకుంటుండేమో బండి సంజయ్ గారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేసిన ప్రతి ఎదవ పనిని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ గ్రామాలను రిక్రియేషన్ జోన్లో పెట్టడం అని అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన దాన్ని సరిదిద్దకుండా ప్రజల మీద ప్రభుత్వం దాడి చేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ఏవైతే 5-6 గ్రామాలు ఉన్నాయో రిక్రియేషన్ జోన్లో పెట్టింది, జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూతో ఉన్న గ్రామాలను ఎక్కడైతే రిక్రియేషన్ జోన్లో పెట్టినరో వాటిని తక్షణమే తొలగించాలి. వాయిదాలు వేసి మళ్ళీ ఎప్పుడో రైతులు ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పుడు ఉన్న పలంగా ప్రభుత్వం ఏమైనా వాళ్ళ నెత్తి మీద పెట్టాలనుకుంటుందేమో. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికలు ఉన్నాయని వాయిదా పెడుతురా, లేకపోతే రైతులు మళ్ళీ వాళ్ళ పన్నుల్లో ఇప్పుడు నిరసన తెలుపుతారు కాబట్టి వాయిదా వేసి మళ్ళీ రైతులు మామూలుగా ఉన్నప్పుడు ఏదైనా చేయాలని మనకు కుట్ర ఉందని దీని వెనకాల తక్షణమే జగిత్యాల శాసనసభ్యుడు స్పందించాలి. మీరు కొత్తగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళకు 3 ఎకరాల భూములు ఇవి ఇవ్వకపోయినా సరే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను గుంజుకునే విధంగా లేకపోతే ఇట్లాంటి జోన్లు మార్చడం ద్వారా వాళ్ళకు నష్టం కలిగించడం అనేది ఇది క్రిమినల్ చర్య. ఈ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారికి పార్టీ అండగా ఉంటుంది. జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఉండే గ్రామాల రైతులందరూ కూడా అండగా. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపడ్డారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బట్టలూడదీసి కొడతారని అన్నారు. మహిళలను కించపరిచే ఆయన నోరు పినాయిల్తో కడగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలనడానికి ఆ పార్టీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. సంప్రదాయాల మీద కనీస గౌరవం లేనటువంటి వ్యక్తి ఈరోజు మా శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ ఉద్యమకారిణి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా బతుకమ్మ పేరుతోని ఈ తెలంగాణ మహిళా సమాజాన్ని జాగృతం చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారిని పట్టుకొని అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారని మాట్లాడతాడు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి. నోటి కనీసం పినాయిలతో కడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉన్నది.
ఇంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడి మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర అధ్యక్షునికి ఉందంటే ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఆ కల్చరు, ఆ ముద్దులు పెట్టుకునేటువంటి కల్చరు, దాన్ని ప్రోత్సహించేటువంటి కల్చరు నీ బీజేపీలో నీ కుటుంబంలో ఉన్నదేమో కానీ బయట అలాంటి పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ మహిళా లోకం ఎదురు తిరిగి బయట తిరిగితే బట్టలు తీసుకొట్టేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఇంతకంటే అన్యాయం ఇంకోటి, ఈడీ ఆఫీస్లో ఏం జరుగుతున్నది, ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుంది, రేపు ఏం చేయబోతున్నది అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు బయటపెట్టడం అనేటువంటిది నిజంగా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది. రేపు ఎవరింటికి పోతే నోటీసులు సర్వ్ చేస్తారో ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే కనుక రేపు ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుందో ముందు రోజు బీజేపీ నాయకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటాడు. అంటే వీళ్ళు చేయమని చెప్తున్నారా, వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఉందని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం ఇంకోటి ఏం కనపడుతుందో దయచేసి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం ధిక్కార స్వరం వినిపించి మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను, కుట్రలను ఛేదిస్తూ ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద దేశద్రోహులను ఇంకో రకమైన కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమకారులైనటువంటి వారు కానీ, ఉద్యమకారులమైనటువంటి మేము కానీ ఎవరం కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా సరే అది లీగల్గా అయినా సరే, ఉద్యమం ద్వారా అయినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పరిస్థితి ఈ భారత రాష్ట్ర సమితి పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి చెప్పుకొని తస్మాత్ జాగ్రత్త ముందుకెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చీల్చి చెండాడే పరిస్థితి కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇరుక్కున్న సంఘటనపై సిపిఐ నాయకుడు నారాయణ స్పందించారు. ప్రధాని మోడీకి జై కొడితే కవితను వదిలేస్తారని వ్యాఖ్యానించారు. ఆమె మోడీకి జై కొడితే బయటకు వస్తారని, లేదంటే జైలుకి వెళ్తారని అన్నారు. శత్రుశేషం ఉండకూడదని మోడీ ఆలోచన అని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇదే కదా అంటూ కామెంట్ చేశారు. బీజేపీలోకి వెళ్తే సత్యవంతులు అవుతారని ఎద్దేవా చేశారు. ఇది కవిత ఒకటే కాదు కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా బీజేపీ వ్యతిరేక శక్తుల్ని వేటాడడం, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆంధ్ర వికసించడం సహజమైపోయింది. ఇప్పుడు అది ఈ మధ్యకాలం జరుగుతుండవని అవే. ఆ క్రమంలోనే కవిత పైన కూడా వచ్చినటువంటి ఆరోపణల పైన ఈరోజు సిపిఐ పిలుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదని ఉత్కంఠ ఉన్నమాట వాస్తవమే. సింపుల్ రీజన్, ఇప్పుడు మోడీ జిందాబాద్ అంటే కవిత వదిలేస్తారు, లేదంటే లోపల పోతుంది. అది గతంలో జరిగిందే కదా, క్రమం జరుగుతూ ఉంది. దాని మీద పెద్ద ఆశపడక్కర్లే. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులందరినీ మట్టి వేయాలనేటువంటి ఉద్దేశంతో సత్వశేషం ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం పోతున్నప్పుడు అనేక రకాల వస్తూనే ఉంటాయి. అందులో భాగం ఇది కూడా. దాన్ని మనం ఫైట్ చేయాలి తప్ప దానికోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నా విజ్ఞప్తి. హైదరాబాద్ గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉస్మానియా యూనివర్సిటీ ఐకాసా ఆందోళనకు దిగింది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. కూతురు లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలను ఘోషించే విధంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా లిక్కర్ దందాలో కవిత వ్యవహరించడం దారుణమని ఆరోపించారు. రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ పదవి కవిత వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కవితను వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే తొలగించాలి. ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే అమర వీరులకు జోహార్, తెలంగాణ అమర వీరులకు సాధిద్దాం, అమర వీరుల ఆశయాలు జై తెలంగాణ, జై తెలంగాణ. సిగ్గు సిగ్గు లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ మహిళ, సిగ్గు సిగ్గు లిక్కర్ స్కామ్ లో రాజీనామా చేయాలి. కవిత ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే గత దిగాలి. కేసీఆర్ వెంటనే మీరు సంపాదన ఒకటే, కుంభకోణాలు ఒకటే, అదే విధంగా స్కాములు ఒకటే లక్ష్యంగా పనిచేస్తూ ఒక మహిళ అని కూడా మీరు చూసుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు ఉండటం మాకు ఈరోజు ఒక ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే గతంలో ఈటల రాజేందర్ కావచ్చు, రాజయ్య కావచ్చు వచ్చినటువంటి ఆరోపణలను
దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు సొంత కూతురు పైన కూడా అవే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి ఏఏసీగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న ప్రీతి అనే డాక్టరు చనిపోతే కనీసం మీకు పరామర్శించేటటువంటి నైతిక బాధ్యత లేకుండా మీరు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి సొంత కూతురునైనా లేకపోతే అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎంతటి వారినైనా వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి మీరు గతంలో మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఉంటారా లేకపోతే ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేస్తారని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ విద్యార్థి లోకాన్ని అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి మిమ్మల్ని కుర్చీ దింపేంత వరకు కూడా విద్యార్థి లోకం ఏకమైతుందని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. 3 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేపట్టిన హాస్తే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు మార్కెట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణము మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని, ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజార్చారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారని తెలిపారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని, తమ ఆత్మ గౌరవం ముగిసిన అధ్యాయమైతే కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి చర్మాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. విలేకరుల సమావేశంలో ఎఫ్డీఓ అయ్యప్ప మాట్లాడుతూ కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రము చింతల్వారు అటవీ ప్రాంతంలో ఉచ్చు వేసి చిరుతపులిని బరిసెలతో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. సార్ వాళ్ళ దగ్గర రమ్మని చెప్పండి సార్. इधर मारे उसको चीता को सुकमा के आगे मारे इसको कैसा मिले ये कैसा मिला आपके दोस्त है यहाँ सारा पाक में जबान है हिंदी नहीं आती हिंदी आता हाँ हिंदी में बोलो कैसा कैसा लाया చర్మాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చింతూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తుల దగ్గర దాన్ని దాచిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఎలా అమ్మాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ప్రకాశం జిల్లా నుంచి ఒక 3 ఈ వైల్డ్ లైఫ్ ట్రేడర్స్ జాయిన్ అయ్యారు. దీనిని అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దానిలో భాగంగానే తెలంగాణకు చెందిన సారపాక ఏరియాలో భద్రాచలం సారపాక ఏరియాకు చెందిన ఒక వ్యక్తి కూడా ఈ టీంతో జాయిన్ అయ్యి వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. సో మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా మన సెర్చ్ టీమ్స్ సెర్చ్ చేసి వీళ్ళ మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి గత 2 నెలలుగా దీన్ని చేజ్ చేస్తూ వస్తున్నారు. అంతిమంగా ఈ రోజున ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళందరూ గుమికూడి చర్చలు జరుపుతున్న టైంలో వీళ్ళనందరినీ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే
కొంచెం లాంగ్ పోవాలి. చెప్పి దించుతాను ఓవైపు ఢిల్లీలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరైన వేళ ఇటు హైదరాబాద్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన దీక్షలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్ కవిత అరెస్టుకు సంబంధించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. బండి సంజయ్ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కవితక్క జై కవితక్క జై మోడీ 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 జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క 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 देश की नेता केसीआर देश की नेता केसीआर देश की नेता केसीआर मोदी डाउन डाउन ईडी डाउन डाउन 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 देश की नेता केसीआर చర్యలు తీసుకోవడంతో ఎక్కడ భయపడేది లేదు. వీళ్ళు రాజకీయ కోసము మా నాయకుడు కేసీఆర్ గారిని భయపడిద్దామనుకుంటారు. అదేవిధంగా బండి సంజయ్ గారు మీరు తక్షణమే కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల చేత మీరు చెప్పు దెబ్బలు తినడం తథ్యము. ఏమంటారు మీరు? కవితక్కని ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? మీ భార్యని మీ బిడ్డలని మీ అక్క చెల్లెలని మాట్లాడుతూ ఊరుకుంటారా? తక్షణ జాగ్రత్త బండి సంజయ్, చెప్పు దెబ్బలు తినడం తథ్యం. నువ్వు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా బండి సంజయ్ పై తక్షణమైన యాక్షన్ తీసుకోవాలి. తనని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై కవితక్క. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి శరణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దేవతా వృక్షాలను కూడా ధ్వంసం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు గుర్తు తెలియని వ్యక్తుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ గందరగోళంగా ఇలా చేశారు. మహిళలకి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ ఆలయ ప్రాంగణాన్ని కాపాడండి దయచేసి, మా మహిళల తరఫున కోరుతున్నాను. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలా విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ దేవతా వృక్షాలుగా ఉన్నటువంటి వృక్షాలను సైతం ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో శ్రీ వినుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ విధ్వంసకాండ జరిగింది. ఈ చేసినటువంటి వారు ఎవరో కనుక్కొని ప్రభుత్వం వాళ్ళ నుంచి ఈ ఆలయానికి రక్షణ కల్పించాలని, ఎవరైనా ఒక కానిస్టేబుల్ని కాపలా అయినా ఉంచి ఈ గుడిని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఊరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అవుట్పోస్ట్ 9వ నెంబర్ బస్తీలో ఉండే సయ్యద్ అర్షద్ అలీకి కొంతకాలం క్రితం మతిస్థిమితం తప్పింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొంది వారం క్రితం ఇంటికి చేరుకున్నాడు. అయినా మళ్లీ అతనిని మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉందని భయాందోళనకు గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో హర్షద్ అలీ సెల్ఫీ వీడియో తీసుకుంటూ భార్య పుట్టింటికి వెళ్లడాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. बेगम के ऊपर सख्त से सख्त कार्रवाई करो। वो फ़ोन में फ़ोन में रिकॉर्डिंग है। तरन्नुम बेगम मेरा फ़ोन लेके चली गई थी। तरन्नुम बेगम मेरा फ़ोन लेके चली गई थी। मैं बेगुनाह हूँ, मैं बेगुनाह हूँ, मैं बेगुनाह हूँ। मैं कुछ गलती नहीं करा, मैं कुछ गुनाह नहीं करा, मैं ख़ता नहीं करा। मेरा फिर भी हमारे इस्लाम के ख़िलाफ़ बहुत बोलती थी। मैं उसको बोला था पकड़ने ना पकड़ा तो देखो मदरसे में बोले तो ये चाल खेली उन्हें मेरे को जानबूझ के फंसाने के वास्ते, और हर बच्चे को फंसा दे रही, मेरे ख़िलाफ़ खड़ा कर दे रही। मेरा नाम अशरफ है, मैं कुछ बुरा काम नहीं करा। ये फ़ोन में रिकॉर्डिंग है, आप सुन लो। तेलंगाना पुलिस, मेरी आप लोगों से गुजारिश है, मैं एक हिंदुस्तानी हूँ, मैं कुछ गलत काम नहीं करा, मैं कुछ गलत काम नहीं करा। నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగింది. మండలంలోని రామ్క్యా తండాకు చెందిన తేజావత్ గాంధీ జ్యోతి దంపతులకు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. కుమారుడు రాము ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. కుమారుడు ఆడుకునేందుకు బయటకు వెళ్లాడని భావించారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో వెతుకుతున్న కుటుంబ సభ్యులకు తమ ఇంటి ఆవరణంలోని నీటి పంపులో రాము మృతి చెంది కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హోలీ రోజు తోటి పిల్లలతో డాన్సులు వేస్తూ సరదాగా గడిపిన చిన్నారి విగత జీవిగా పడి ఉండడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోనియా గాంధీకి ఒక న్యాయం, ఎమ్మెల్సీ కవితకు మరో న్యాయమా? కేంద్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపాటు. మోడీకి జై కొడితే బయటకు వస్తారని, లేదంటే జైలుకే. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఘటనపై సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్య. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తక్షణమే అరెస్ట్ చేయాలి. గన్ పార్కులో ఉస్మానియా యూనివర్సిటీ ఐకాస ఆందోళన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.